మిలిటరీ స్టాండర్డ్స్. ఈ మధ్య మళ్ళీ మనం మోటోలో మిలిటరీ స్టాండర్డ్ ఫోన్స్ అయితే ఎక్కువ చూస్తున్నాం. రీసెంట్ గా మోటో H50 తీసుకొని వచ్చింది. అండ్ ఫ్యూచర్ లో రేపు సెప్టెంబర్ 16వ తారీఖు లాంచ్ కాబోయే మోటో H50 నియోలో కూడా మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అండ్ ఫర్ షూర్ వీళ్ళు ఫ్యూచర్ లో తెచ్చే అన్ని ఫోన్స్ లో కూడా ఈ మిలిటరీ స్టాండర్డ్ అయితే IP68 రేటింగ్ ఎలా అయితే కామన్ చేస్తారో అలా దీన్ని కూడా కామన్ చేసేస్తారు. అసలు ఏంటి మిలిటరీ స్టాండర్డ్స్? ఈ మిలిటరీ స్టాండర్డ్స్ దేనికి యూజ్ అవుతాయి, రియల్ లైఫ్ లో మనకి ఎంత వరకు యూస్ఫుల్ గా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ బై ది వే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. మిలిటరీ స్టాండర్డ్స్ మీట్ అయిన ఫోను టేబుల్ హైట్ నుంచి పడితే పగిలిపోకూడదు కదా. ఇక్కడ ఫోటో చూడండి, ఇది మోటో H50. నేను రివ్యూ చేసి కస్టమర్ కి అమ్మేసిన మోటో H50 టేబుల్ హైట్ అంటే నార్మల్ మన టేబుల్ ఉంటుంది కదా, అప్రాక్సిమేట్ గా ఓరామరిగా ఒక 3 అడుగులు ఎత్తి నుంచి ఫోన్ కింద పడిందంట. కింద పడగానే డిస్ప్లే మీద ఒక లైన్ వచ్చేసింది, డిస్ప్లే పగిలిపోయింది. అండ్ సైడ్ ఫ్రేమ్ మీద కూడా డెంట్స్ వచ్చేసినాయి. ఇది మిలిటరీ స్టాండర్డ్ ఫోనే కదా, 3 అడుగులు ఎత్తి నుంచి కింద పడితే ఎందుకు డెంట్స్ వచ్చినాయి, ఎందుకు డిస్ప్లే పగిలింది? అలా పగలకూడదు కదా, ఎందుకు పగిలింది అంటారు. అండ్ ఈ మిలిటరీ స్టాండర్డ్స్ ని నెక్స్ట్ బిగ్ గిమిక్ అని నేనంట. లేదంటే ఈ మిలిటరీ స్టాండర్డ్స్ ని మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం అనటం కొద్దిగా కరెక్ట్ ఏమో. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఈ మిలిటరీ స్టాండర్డ్స్ అర్థం ఏంటి? పేరులోనే ఉంది. ఇవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా US డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి సెట్ చేయబడ్డ కొన్ని స్టాండర్డ్స్. ఎందుకు సెట్ చేశారు? ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కానీ లేదంటే ఒక పర్టికులర్ ఒక థింగ్ కొద్దిగా బలంగా మన్నికగా ఎక్కువ కాలం అన్ని సిచ్యువేషన్స్ లో తట్టుకోగలిగే మినిమం స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ని US డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయితే కొద్దిగా సెట్ చేసి పెట్టింది. ఆ సెట్ చేసిన స్టాండర్డ్స్ ని ఏ ప్రొడక్ట్ అయితే మీట్ అవుతుందో అది మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ అనమాట. దీని ఒక సర్టిఫికేషన్ లాగా మనం చూడడం కంటే కొన్ని స్టాండర్డ్స్ లాగా మనం చూడొచ్చు. అంటే ఈ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్స్ ఏదైనా కానీ కొన్ని టెస్ట్లు కొన్ని లిమిటేషన్స్ అయితే పాస్ కావాలి. ఆ లిమిటేషన్స్ ఆ టెస్ట్లు పాస్ అయిన తర్వాత మాత్రమే మిలిటరీ స్టాండర్డ్ అని ప్రూవ్ అవుతుంది. ఏంటి ఆ లిమిటేషన్స్, ఏంటి ఆ టెస్ట్స్? ఎక్కడ దాకా ఎందుకు మనం మోటో పేజ్ కి వెళ్తాం. మోటో పేజ్ లో వెళ్తే ఇక్కడ మనం చూడవచ్చు ఇవి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ని తట్టుకోగలదు, ఎక్స్ట్రీమ్ హీట్ ని తట్టుకోగలదు, అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ని తట్టుకోగలదు, అండ్ ట్రాపికల్ హ్యూమిడిటీ అంటే రెయిన్ టెస్ట్ అనమాట ఇది. సో వాటర్ ప్రూఫ్ డివైస్ అయి ఉండాలి, అండ్ యాక్సిడెంటల్ డ్రాప్స్ ని సర్వే అవుతుందని చెప్తున్నారు. ఈ పాయింట్ గురించి క్లియర్ గా తర్వాత మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రీజ్ ప్రూఫ్ డ్యూరబిలిటీ అంటే ఒకవేళ మీరు నేలలో వేసేసి గట్టించినా గానీ దాని తర్వాత కూడా ఇది పనిచేస్తుంది. అండ్ షాక్స్ వైబ్రేషన్స్ వల్ల కూడా ప్రొడక్ట్ కి ఏం కాదు. అండ్ సాల్ట్ ఫాగ్ అంటే ఇది కరోజన్ ఫ్రీ అనమాట, తుప్పు పట్టదు. అండ్ ఇవనే కాదు ఇంకా చాలా ఉంటాయి. మిలిటరీ స్టాండర్డ్ 810H లో దాదాపు 30 టెస్టులు దాకా ఉంటాయి. ఆ 30 టెస్టుల్లో రైల్ ఇంపాక్ట్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ప్రొడక్ట్ ని తీసుకెళ్లి ట్రైన్ కింద పెట్టేసి కూడా చెక్ చేస్తారు. ట్రైన్ కింద పెట్టేసినా కానీ ప్రొడక్ట్ కి ఏం కాకూడదు. కానీ రియాలిటీలో ఫోన్ తీసుకెళ్లి ట్రైన్ కింద పెడితే ఏముంది, మొక్కలు అయిపోయింది. సో అలాంటి టెస్ట్లు అయితే ఫోన్ల మీద చేయరు. యాక్చువల్గా ఈ మిలిటరీ స్టాండర్డ్స్ అనేది ఫోన్స్ కి కాకుండా మీకు ఇంట్రొడక్షన్ లోనే అర్థమైపోయి ఉంటుంది. ఇది US మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించిన స్టాండర్డ్స్ అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లు, వార్ మిషన్స్, ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటికి ఇచ్చే సర్టిఫికేషన్లు ఇవి. అండ్ కొన్ని థర్డ్ పార్టీ కమర్షియల్ ప్రొడక్ట్స్ కూడా ఇస్తారు. కాకపోతే వాటి మీద అన్ని టెస్టులు రన్ చేయలేరు. ఇప్పుడు ఫోన్ తీసుకెళ్లి ట్రైన్ కింద పెడితే మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ రాదు కదా, అప్పచెప్పేది కదా. సో ఎలా? సో అందుకనే దీనికి సూటబుల్ అయిన టెస్టులు దీనికి చేస్తారు. సో అవే షాక్ ప్రూఫ్ గానీ, వైబ్రేషన్ టెస్ట్ గానీ, డ్రాప్ టెస్ట్ గానీ, టెంపరేచర్ టెస్ట్ గానీ, ఫ్రీజింగ్ టెస్ట్ గానీ ఇట్లాంటి టెస్టుల వరకు చేస్తారు. అట్లాంటి టెస్టులకు మినిమం రిలయబిలిటీ చూపిస్తే అప్పుడైతే మిలిటరీ స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి డ్రాప్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్సిడెంటల్ డ్రాప్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. వీటిలో మనం సాల్ట్ ఫాగ్ అంటే కరోజన్ ఫ్రీ నుంచి కానీ, రెయిన్ ఫాగ్ అంటే వాటర్ టెస్ట్ నుంచి కానీ, ఫ్రీజింగ్ టెస్ట్ నుంచి కానీ, టెంపరేచర్ టెస్ట్ గురించి కానీ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి పేరు టెస్టింగ్ కండిషన్స్ ఓకే, ఆ టెస్టింగ్ కండిషన్స్ అన్నింటినీ ఈ ప్రొడక్ట్ సో అండ్ సో ఫోన్ అయితే పాస్ అయి ఉండొచ్చు. కాకపోతే రియల్ లైఫ్ లో మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి? రియల్ లైఫ్ లో ఎంతమంది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో ఫోన్ యూజ్ చేస్తారు? దాదాపు మనకి బయట ఎండ అయితే మ్యాక్స్ ఒక 45 డిగ్రీలు వస్తాము. 45 డిగ్రీలకు మించి బయట ఎండలదు. లేదు ఒకవేళ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ లో ఉండే వాళ్ళైతే లేదు, మాక్సిమం అంటే మాక్సిమం 10 డిగ్రీస్ అనుకుందాం. సో అంతకు మించి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఏ మనిషి కూడా ఫోన్ యూజ్ చేయలేడు కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. మనకి ఇక్కడ కావాల్సింది యాక్సిడెంటల్ డ్రాప్స్ నుంచి సర్వే అవుతుంది. వీళ్ళు ఇక్కడే టెస్ట్ లోనే మెన్షన్ చేశారు యాక్సిడెంటల్ డ్రాప్స్ అని. యాక్సిడెంటల్ డ్రాప్స్ మాత్రమే సర్వే అయ్యింది, ఇంటెన్షనల్ డ్రాప్స్ కాదు. అంటే మీ కోపం వచ్చిందని ఫోన్ తీసుకొని ఇసిరేసారు అనుకోండి, సర్వైవ్ కాదు, ఈజీగా బ్రేక్ అయిపోయింది. ఓన్లీ యాక్సిడెంటల్ డ్రాప్స్ అంటే అనుకోకుండా మీ ప్రమేయం లేకుండా కింద పడితే అప్పుడప్పుడు సర్వైవ్ కావచ్చు. ఆల్ ద టైం కాదు, 100% అన్ని సార్లు అయిద్దని కాదు. కొన్ని సిచ్యువేషన్స్ లో తగలరాని చోట తగిలితే పగిలిద్ది. అండ్ యాక్సిడెంటల్ డ్రాప్ టెస్ట్లు ఎలా చేస్తారు? ఈ డ్రాప్ టెస్ట్లో దాదాపు 26 డ్రాప్ టెస్ట్లు ఉంటాయంట. ఆ 26 డ్రాప్ టెస్ట్లు కూడా 4 అడుగుల ఎత్తు నుంచి చేస్తారు. డిఫరెంట్ యాంగిల్స్ లో కింద పడేసి డ్రాప్ టెస్ట్లు చేస్తారు. ఆ డ్రాప్ టెస్ట్లు అన్ని సర్వే అవుతాయని కొద్దిగా సర్టిఫికేషన్ ఇస్తారు. కాకపోతే ఇది అన్ని సార్లు సర్వే అయ్యేదని కాదు, మాక్సిమం టైమ్స్ సర్వే అయ్యేది. ఇక్కడ నా కేసులో నా దగ్గర మోటో H50 కింద పడింది. కింద పడడం ఈ సైడ్ ఫ్రేమ్ మీద పడిందంట. మోటో H50 లో పక్కన ఉండేది మెటల్ ఫ్రేమ్. మెటల్ ఫ్రేమే డెంట్ పడిపోయింది. మెటల్ ఫ్రేమ్ డెంట్ పడిపోయి ఆ ఇంపాక్ట్ డిస్ప్లే
డిస్ప్లే కొట్టి కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే మీద గీత వచ్చేసింది. అంటే డిస్ప్లే నార్మల్ గా స్పైడర్ వెబ్ లాగా కాకుండా సింగిల్ క్రాక్ తోటి పగిలింది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత మిలిటరీ స్టాండర్డ్స్ ఫోన్ అయినా ఏ మిలిటరీ స్టాండర్డ్ ఉన్నా గానీ అది రగ్గడ్ ఫోన్ కానిదే డిస్ప్లే మీద మనం ఎప్పుడు కూడా ఆశలు పెట్టుకోకూడదు. డిస్ప్లే మీద గ్లాస్ ఉంటది, గ్లాస్ ఎప్పుడైనా పగులుతుంది. ఎంత టఫ్ గ్లాస్ అయినా. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా గ్లాస్ తోటి తయారు చేయరు. మధ్యలో ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కొంతసేపు అయినా పగలకుండా ఉంటుంది. సో అలా గ్లాస్ అయితే ఎప్పుడైనా పగలాల్సిందే, ఏ మిలిటరీ స్టాండర్డ్ అయినా పగలాల్సిందే. గ్లాస్ మీద మనం ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోకూడదు. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మిలిటరీ స్టాండర్డ్ అనగానే రగ్గడ్ ఫోన్ లాగా తీసేసుకొని ఓకే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, పగలదు, ఈజీగా పగలదని మనమే ఈజీగా మిస్లీడ్ అయిపోయాం. కాకపోతే ఆ మిలిటరీ స్టాండర్డ్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డ్రాప్ టెస్ట్ కాదు. సో ఆ మిలిటరీ స్టాండర్డ్స్ అన్ని కూడా డ్రాప్ కంటే కూడా ఈ హై టెంపరేచర్ గానీ, హై ఆల్టిట్యూడ్ గానీ, లో ప్రెషర్ గానీ ఇలాంటి ఫర్దర్ టెస్ట్ల మీద మెయిన్ ఫోకస్ ఉంటది కానీ డ్రాప్స్ మీద మెయిన్ ఫోకస్ ఉండదు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మిలిటరీ స్టాండర్డ్ అనేది ఈ హై ఆల్టిట్యూడ్, లో ప్రెషర్, హై టెంపరేచర్ అండ్ కరోజన్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది కానీ డ్రాప్స్ మీద బేస్ అయి ఉండదు. సో మిలిటరీ స్టాండర్డ్ ఫోన్ అయినంత మాత్రాన పగలదు అని గ్యారంటీ అయితే ఉండదు. ఇంపాక్ట్ కరెక్ట్ గా పడిందంటే గ్లాస్ కాబట్టి ఎప్పుడైనా సరే పగులుతుంది. చాలా మంది అడుగుతున్నారు మోటో మిలిటరీ స్టాండర్డ్ కదా, పగలదు కదా, టఫ్ ఉంటది కదా అని. ఎంత టఫ్ ఉన్నా కానీ ఈజీగానే కింద పడింది. 3 అడుగులు ఎత్తు నుంచే కింద పడింది. యాక్సిడెంటల్ గానే పడింది, ప్రమేయం లేకుండానే పడింది. అండ్ ఎక్కువ ఇంపాక్ట్ కూడా వెళ్ళలేదు, ఇస్రీన్ కూడా ఇస్రీలేదంట, జస్ట్ అలా కింద పడింది, పగిలిపోయింది. సో ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. మిలిటరీ స్టాండర్డ్ అయినంత మాత్రాన పగలకుండా ఉండదని కాదు, వాటికి వేరే వేరే స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ మీద మెయిన్లీ ఫోకస్డ్ అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.